ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వీటిలో ప్రధానంగా 5 రకాలున్నాయి. అవి ఆఫ్రికాకు చెందిన బ్లాక్ అండ్ వైట్ ఖడ్గమృగాలు, ఒంటి కొమ్మువి, ఆసియా, ఇండోనేషియాలోని సుమత్రా, జావాలో కనిపించేవి. ఈ రోజున ప్రపంచ దేశాలు ఖడ్గమృగాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో కనిపించే వాటిని కాపాడేందుకు ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తాయి. ఈ జీవుల్లో ఆఫ్రికా, సుమత్రాకు చెందిన వాటికి 2 కొమ్ములు ఉంటాయి. ఇండియా, జావా వాటికి ఒకే కొమ్ము ఉంటుంది. 2010లో దక్షిణాఫ్రికాలో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని ప్రకటించింది. 2011 నుంచి దీనికి గుర్తింపు వచ్చింది. ఈ సంవత్సరం థీమ్ 5ని సజీవంగా ఉంచండి. మరి ఈ ప్రశాంత జీవుల విశేషాలు తెలుసుకుందాం. తెలివైనవి. ఖడ్గమృగాలు పెద్దగా కదలవు, ఎక్కడ ఉంటే అక్కడే గడ్డి తింటూ ఉంటాయి. కానీ ఇవి తెలివైనవి. వీటి ముక్కు నుంచి కొమ్ము పెరుగుతుంది. అందువల్ల వీటిని రైనోసరస్ అంటారు. అంటే ముక్కు కొమ్ము అని అర్థం. నిజానికి ఇది ఏనుగు దంతంలాగా ఎముకతో కూడింది కాదు. వెంట్రుకలే కొమ్ములా మారుతాయి. అలాగని ఈ కొమ్ము మెత్తగా ఉండదు. కొమ్ముతో పొడిస్తే ప్రాణానికి ప్రమాదమే. బరువెక్కువ. ప్రపంచంలోని పెద్ద జంతువుల్లో ఇవి ఉన్నాయి. 5 జాతుల్లో వైట్ రైనోలు పెద్దగా 1.8 మీటర్లు పొడవు పెరుగుతాయి. 2500 కేజీల బరువు ఉండగలవు. అంటే 30 మంది మనుషుల బరువుతో సమానం. ఇవి బరువెక్కువ కాబట్టి ఇతర జంతువుల్ని వేటాడవు. ఇవి శాకాహారులు. గడ్డి, మొక్కలు తినడం వీటికి ఇష్టం. ఇవి సూర్యాస్తమయం, రాత్రి అవుతున్న సమయంలో ఆహారం తింటాయి. పగటి వేళ ఎండగా, వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి నిద్రపోతాయి. చల్లగా ఉండేలా బురద నీటిలో సేద తీరుతాయి. వీటికి బురద అంటే ఇష్టం. ఎందుకంటే వీటి చర్మం సూర్యుడి ఎండను తట్టుకోలేదు. అలాగే పురుగుల చర్మాన్ని కుట్టకుండా బురదతో కాపాడుకుంటాయి. ఒంటరి జీవితం. ఇవి ఏనుగుల్లా గుంపులుగా జీవించవు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయి. అయితే వీటిలో వైట్ రైనోలు మాత్రం గుంపులుగా జీవిస్తాయి. వీటి గుంపును క్రాష్ అంటారు. ఈ క్రాష్లో ఆడఖడ్గమృగాలు, వాటి పిల్లలు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఆడఖడ్గమృగాలు గుంపుగా ఉంటాయి. వాటిని కౌస్ అంటారు. మగ ఖడ్గమృగాల గుంపును బుల్స్ అంటారు. సంతానాన్ని వృద్ధి చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఖడ్గమృగాలు దగ్గరవుతాయి. మిగతా సమయాల్లో వేటి దారి దాటిదే. ఇది సరిహద్దులు పెట్టుకుంటాయి. ఇక ఈ ప్రదేశం నాది అని హెచ్చరించేందుకు ఇవి మూత్రాన్ని పోస్తాయి. దాంతో ఆ మూత్రం దాటి మరో ఖడ్గమృగం లోపలికి రాదు. ఒక్కో ఖడ్గమృగం పేడ ఒక్కో రకమైన వాసన వస్తుంది. పక్షులంటే ఇష్టం. మీరు ఖడ్గమృగాలను ఎప్పుడైనా సవారీలో చూసుంటే వాటిపై పక్షి వాలి ఉండటం చూస్తారు. ఈ పక్షులంటే వాటికి చాలా ఇష్టం. ఎందుకంటే అవే రైనోపై వాలే దోమలు, ఈగలు, పురుగుల్ని తింటాయి. అందువల్ల పక్షులు తమతో ఉంటే దోమలు నెట్ ఉన్నట్లు రైనోలు ఫీల్ అవుతాయి. రైనోకి ఉండే చర్మం చాలా ముద్దుబారి ఉంటుంది. ఆ చర్మంలో చాలా పురుగులు దాక్కుంటాయి. అవి తరచూ కుడుతూ ఉంటాయి. వాటిని తోలడం రైనో వల్ల కాదు. అందుకే పక్షుల సాయం కలిసొస్తుంది. పైగా ఏదైనా ప్రమాదకరమైన క్రూరముగం తమ వైపు వస్తూ ఉంటే ఈ పక్షులు అరుస్తూ పారిపోతాయి. దాంతో ఖడ్గమృగానికి కూడా విషయం తెలిసిపోతుంది. వెంటనే అలర్ట్ అవుతుంది. భయం ఎక్కువ. రైనోలు చూడటానికి బలమైన జంతువుల్లా ఉన్నా వీటికి భయం చాలా ఎక్కువ. వీటిపై దాడి చేయాలని ఏ క్రూర మృగాలు అనుకోవు. ఇవి అన్ని జంతువులతో స్నేహంగా ఉంటాయి. దేనికి హాని తలపెట్టవు. ఏదైనా క్రూర మృగాన్ని చూసి భయపడినప్పుడు, ఇక ప్రాణానికే ప్రమాదం అని భావించినప్పుడు ఈ ఖడ్గమృగాలు బలంగా దాడి చేస్తాయి. అయితే అలాంటి సందర్భం చాలా అరుదుగా వస్తుంది. ఇవి బరువుగా ఉన్న గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అరుదైన జీవులు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో 29,000 ఖడ్గమృగాలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. 20వ శతాబ్దంలో వీటి సంఖ్య 5 లక్షల దాకా ఉండేది.
వీటి కొమ్ముల కోసం వీటిని అక్రమంగా వేటాడుతున్నారు. ఆసియా దేశాల్లో ఈ కొమ్ములను రకరకాల మందుల తయారీలో వాడుతున్నారు. కొమ్ము కోసం ప్రాణం తీస్తున్నారు. తమకు రక్షణగా ఉండే కొమ్ము లేకపోవడంతో ఆ రైనోలు చనిపోతున్నాయి. సెప్టెంబర్ 22 ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ఖడ్గమృగం చూడటానికి చాలా భారీగా ఉంటుంది, కానీ పాపం ఇవి వేటగాళ్లకు బలైపోతున్నాయి. వీటి ముక్కు మీద ఉన్న పొడవాటి కొమ్ము వల్ల వీటి మనుగడ ప్రమాదకరంగా మారుతోంది. ఏ దినోత్సవమైనా వాటి ప్రత్యేకత గురించి, వాటి సంరక్షణ గురించే జరుగుతుంది. ఇది కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల గురించి, వాటి సంరక్షణ గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకొని వాటిని అమలు చేయడానికి జరుపుకుంటున్నాం. ఈ ఖడ్గమృగాల్లో ప్రధానంగా 5 రకాలున్నాయి. ఆఫ్రికాకు చెందిన బ్లాక్ అండ్ వైట్ ఖడ్గమృగాలు, ఒంటి కొమ్మువి, ఆసియా, ఇండోనేషియాలోని సుమత్రా, జావాలో కనిపించేవి. ఉన్ని ముకుందన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మలయాళంతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లో నటించాడు. ఆయన తెలుగులో తొలిసారి జనతా గ్యారేజ్ సినిమాలో నటించి, తర్వాత భాగమతి, కిలాడి సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఉన్ని కృష్ణన్ ముకుందన్ నాయర్ 1987 సెప్టెంబర్ 22న త్రిశూర్, కేరళలో జన్మించారు. మలయాళ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. 2021లో ఉన్ని నిర్మించిన తొలి చిత్రం మెప్పడియాన్కి గాను జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇది తొలి దర్శకుడి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఉన్ని ముకుందన్ నందనంకి రీమేక్ అయిన సీడన్ అనే తమిళ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. సనా సయ్యద్ భారతీయ నటి, మోడల్. ఆమె బాలీవుడ్ చలనచిత్రాలు, టెలివిజన్ షోల్లో నటిస్తుంది. ఆమె మొట్టమొదటిసారిగా కుచ్ కుచ్ హోతా హైలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఆ తర్వాత హర్ దిల్ జో ప్యార్ కరేగా, బాదల్ వంటి చిత్రాలతో నటించడం కొనసాగించింది. ఆమె బాబుల్ కా ఆంగన్ చూటేనా, లోహో గయి పూజా ఇస్ గర్కి వంటి టెలివిజన్ షోలలో కూడా నటించింది. సనా సయ్యద్ 1988 సెప్టెంబర్ 22న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. 2012లో ఆమె కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లో సహాయక పాత్రతో పెద్ద తెరపై అడుగుపెట్టింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద వాణిజ్యపరంగా పెద్ద విజయం సాధించింది. ఆమె రియాలిటీ షోలు జలక్ దిఖలా 6, నచ్ బలియే 7, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రో కే ఖిలాడి 7లో పాల్గొంది. రంజితా రాబీ కౌర్ ఒక భారతీయ నటి. ఆమె FTIలో శిక్షణ పొందింది. ఆమె దాదాపు 47 సినిమాల్లో నటించింది. ఆమె విభిన్న పాత్రలను పోషించింది. ఆమె చిత్రాల్లో ఇవి ఉన్నాయి: లైలా మజ్ను, అంకియోं के झरोखों से, పతి పత్ని और वो. ఆమె పైన పేర్కొన్న 2 చిత్రాలతో సహా 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యింది. రంజితా మిర్జా సెప్టెంబర్ 22, 1956న జన్మించారు. కౌర్ తన చలనచిత్ర జీవితాన్ని లైలా మజ్ను చిత్రంలో రిషి కపూర్ సరసన కథానాయికగా ప్రారంభించింది. తదనంతరం ఆమె పతి పత్ని और वो, అంకియోं के झरोखों से వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె మిథున్ చక్రవర్తితో సురక్ష, తరానా, హమ్సే బద్కర్ కౌన్, ఆదత్ సే మజ్బూర్, బాజీ, ఘర్ ఏక్ మందిర్, గుణహోం కా దేవతా వంటి చిత్రాల్లో పనిచేసింది.